రేగ్గాయలు అంటే మాకు దక్కినాయి కానీ ఈ జాంకాయలు మాత్రం చిలకలే తినేస్తున్నాయి అన్నీ. చెట్టుని ట్రిమ్ చేద్దాం అనుకున్నప్పుడు కట్ చేసేటప్పుడు బాగా దిగువ కట్ చేయటంలో బాగా గుబురుగా కింద నుండే కొమ్మలు వచ్చేసినాయి. ఈ కాయలు ఎక్కడ ఉన్నాయో కనపట్లే, ఎక్కడ పడితే అక్కడ ఇట్లా చిలకలు తిని పడేసిన కాయలు కనపడుతున్నాయి కానీ చెట్టు మీద కాయలు మాత్రం చాలా తక్కువ కనపడుతున్నాయి. ఈరోజు పచ్చిగా ఉన్నాయిగా రేపు వద్దాం అనుకుంటే రేపు వచ్చేసరికి ఇదిగో ఇట్లా కింద రాలిపోయాం, చిలకలు సగం తినేసి పడేయటం అవుతుంది. అయినా సరే చెట్టు అంతా ఒకసారి ఎత్తుకుతామని చూస్తుంటాము, ఎక్కడన్నా కాయ దొరకపోద్దా అని. మనం కాకపోయినా పక్షులు అయినదంటే నేనైనా యాపకాపులకు పెడుతుంటా కదా, ఈ పచ్చి కదా అని వదులుతానా రేపు ఖచ్చితంగా చిలకలు తినేసి కింద పడేస్తాం. ఈ అందరికీ కోతులు బాధ కానీ మాకైతే మాత్రం చిలకలు ఉడతలు వీటి బాధ ఎక్కువ. కాయలు ఏమాత్రం దోరగా ఉన్నా కోసేసుకుంటే తప్పితే అవి తెల్లారుకుంటాయి అనుకునే పని లేదు. మొత్తం చెట్టు అంతా ఎతికిన ఒక 1 డజన్ కాయలు మా కోసం దొరకవు. అన్నీ చిలకలు తిన్నాయి, ఉడతలు తిన్నాయి కనపడతాయి. అయితే చిలక కొట్టిన కాయ తీయగా ఉంటుంది కనుక ఆయన తీసి పడేస్తుంటే నేను ఎయిర్పోర్ట్లో వేసుకుంటుంటా. ఈ పచ్చిగా ఉన్నాయి అయినా కోసి తీసుకెళ్తే రేపు వాటికి కొంచెం దోరగా పడిపోతాయి. అందుకని కాస్త 4 కాయలన్నా తిన్నట్టు ఉంటుందని పచ్చిగా ఉన్నాయి కూడా కోసుకొని వేస్తాను.